ఆర్ఆర్బి గ్రూప్ డి 2014 పేపర్ ఇది. 90 నిమిషాలు 100 ప్రశ్నలు. అంటే ప్రశ్నకు 1 నిమిషం కూడా టైం ఉండదు. ఇక్కడ రోల్ నెంబర్ అనే ప్లేస్లో మన హాల్ టికెట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అని ఉంది కదా, ఇక్కడ మన సిగ్నేచరు, క్యాండిడేట్ నేమ్ అనే కాడ మన పేరు రాసి వదిలేయడమే. తర్వాత ఒక రైట్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అట్ ద స్పెసిఫైడ్ ప్లేస్ ఇన్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా, కింద ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఖాళీ ప్లేస్ కూడా ఉంటుంది. అందులో మనం ఆ పారాగ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయకుండా మనం మామూలుగా నోట్స్ అయితే ఎలా రాస్తామో అలా రాయాలి. ఇది క్యాండిడేట్ ఇంపర్సనేషన్ని నిరోధించడానికి లేదా కనుక్కోవడానికి ఈ పారాగ్రాఫ్ని స్పెసిఫై చేస్తారు. వాళ్ళే ఎగ్జామ్ రాసిండ్రా వేరే వాళ్ళ చేత రాపించిండ్రా అనే దానికి అనుగుణంగా ఇది పెట్టిందనమాట. ఆ పారాగ్రాఫ్ని యాజ్ ఇట్ ఈస్గా చూడడం, కాపీ చేయడం, రాసేయడం. సో తర్వాత ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది లాసెన్, స్విట్జర్లాండ్లో ఉంది. లాసెన్ స్పెల్లింగ్ LAUSANNE, లసాన్నే అని కూడా అనొచ్చు. లాసెన్ స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో ఇదే కాక చాలా ఉన్నాయి. చాలా అంతర్జాతీయ సంస్థలు స్విట్జర్లాండ్లోనూ పెట్టారు. స్విట్జర్లాండ్ ఎందుకంటే స్విట్జర్లాండ్ ఇంతవరకు ఏ యుద్ధంలోనూ పాల్గొనలే. అంటే అక్కడ ఏదైనా సంస్థ పెడితే దానికి స్టెబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతోనో ఎందుకనో ఎక్కువ అక్కడే పెట్టారు. సో అలా పెట్టిన కొన్ని ఇంకా మిగతాటి చూద్దాం చూడండి. ఇది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? లాసెన్, స్విట్జర్లాండ్. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కూడా అక్కడే ఉంది. అలాగే AIBA ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ కూడా అక్కడే ఉంది. అలాగే FINA ఫినా అని స్విమ్మింగ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా అక్కడే ఉంది హెడ్ క్వార్టర్స్. అలాగే ఇంటర్నేషనల్ గోల్ఫ్ ఫెడరేషన్ కూడా లాసెన్లోనే, స్విట్జర్లాండ్లోని లాసెన్లోనే ఉంది. అలాగే FIG ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఉంది కదా, దాని ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా అక్కడే ఉంది. అలాగే జూడో ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది, లాసెన్లోనే. అలాగే ITTF టేబుల్ టెన్నిస్ ఉంది కదా, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ కూడా అక్కడే ఉంది. అలాగే FIVB ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ కూడా స్విట్జర్లాండ్లోని లాసెన్లోనే ఉన్నాయి. ఇలా చాలా ఫెడరేషన్స్ అక్కడే ఉన్నాయి. ఇవి కాక ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. ఇదే స్విట్జర్లాండ్లో బేసిల్ అనే నగరంలో IHF హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ కూడా అక్కడే ఉంది, IHF. అలాగే ఐగిల్ AIGLE అనే నగరంలో యూనియన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ కూడా అక్కడే ఉంది. UCI అనే సైక్లింగ్ యూనియన్ కూడా. ఐజెల్ స్విట్జర్లాండ్లోనే, నగరం మాత్రం వేరు. ఐగిల్ AIGLE ఐగిల్ అనే నగరంలో ఉంది. అలాగే MIES మైస్ అనే నగరంలో FIBA బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఉందన్నమాట. FIBA ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ సంథింగ్. FIBA అనే ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా MIES అనే నగరంలో స్విట్జర్లాండ్లోనే ఉంది. అలాగే ఇంపార్టెంట్ ఫీఫా హెడ్ క్వార్టర్స్, ఫీఫా ఉంది కదా, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఇది కూడా స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ అనే నగరంలోనే ఉంది. సో స్విట్జర్లాండ్లో కాక ఇంకా ప్రముఖ క్రీడలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్
వేరే వేరే దేశాల్లోని ఉన్నాయి వాటి హెడ్ క్వార్టర్స్. అవి కూడా కొన్ని తెలుసుకొని అన్నీ ఓ చోట రాసి పెట్టుకుంటే గుర్తుంటుంది బాగా. సో అలా ఉన్న కొన్నిటిని చూద్దాం మనం. చూడండి, దుబాయ్లో ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఐసీసీ అంటే తెలుసు కదా, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. క్రికెట్ కౌన్సిల్కి సంబంధించిన ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ దుబాయ్లో ఉంది. అలాగే గ్రీస్ రాజధాని ఏథెన్స్లో చెస్ ఫెడరేషన్ యొక్క ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అలాగే మ్యూనిచ్ అనే నగరం, జర్మనీ నగరంలో, మ్యూనిచ్ అనే జర్మనీలోని ఓ నగరంలో షూటింగ్ ఫెడరేషన్ ఉంది. అలాగే ఇంపార్టెంట్ మలేషియా రాజధాని కౌలాలంపూర్లో బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉంది. అలాగే ఐర్లాండ్లోని నగరం డబ్లిన్లో రగ్బీ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఒక ప్రశ్నకు అనుబంధంగా వచ్చే ప్రశ్నలన్నిటినీ ఓ చోట రాసుకోవడము, నెమరేసుకోవడము జరుగుతూ ఉంటే గిన బాగా గుర్తుండిపోతాయి. ఇక రెండో ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఉష్ణమునకు మరియు విద్యుత్తుకు చక్కటి వాహకం అన్నారు. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గ్రాఫైట్. మిగతా ఆప్షన్స్ గమనిద్దాం. వజ్రము ఉష్ణ బంధకం, విద్యుత్తుకు బంధకం అన్నమాట. అందులో ఫ్రీ కార్బన్స్ ఉండవు. సో వజ్రం అనేది రాంగ్. బొగ్గు ఆంథ్రసైట్ రెండు ఒకటే. బొగ్గులో రకమే మేలైన రకము ఆంథ్రసైట్. సో బొగ్గులో ఉండే రకాలు కూడా ఉన్నాయి. బొగ్గులో ప్రధానంగా రకాలు లేదా ర్యాంకులు అని ఉంటాయి. ఈ ర్యాంకులు ఆ బొగ్గులో ఉండే కార్బన్ల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. బొగ్గులో ఎన్ని కార్బన్లు ఉన్నాయనే దాన్ని బట్టి ఆ బొగ్గు యొక్క మేలు రకాన్ని నిర్ణయిస్తారు. లేదా బొగ్గు ఎంత శక్తిని ఉత్పత్తి చేస్తుంది అనేది కూడా ఈ వర్గీకరణలో చెప్తారనమాట. ఈ రకాల్లో ఆంథ్రసైట్లు, బిట్యూమినస్ కోల్ అని, సబ్ బిట్యూమినస్ కోల్ అని, లిగ్నైట్ అని ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్డర్ అంతా ఫస్ట్ మేలు రకము ఆంథ్రసైటు, తర్వాత బిట్యూమినస్, తర్వాత సబ్ బిట్యూమినస్, లాస్ట్లో లిగ్నైట్. కార్బన్ కంటెంట్ ఎక్కువ నుంచి తక్కువ అనమాట ఈ క్రమం. సో ఇంకా కోల్ అంటే భూమి నుంచి తవ్వి తీసేదాన్ని కోల్ అంటారు. ఇంకొక పదం మనం చార్కోల్ అని అంటాం. అది మనిషి తయారు చేసే కోల్ని చార్కోల్ అంటారు. అంటే చార్కోల్ అనేది ఆక్సిజన్ లేకుండా చెక్కని వేడి చేస్తే వస్తుందన్నమాట. ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే బూడిదైపోతుంది. ఆక్సిజన్ లేకుండా ఓ చెక్కను కానీ దేనైనా మండిస్తే చార్కోల్గా మారిపోతుంది అన్నమాట. అంటే మనం పొయ్యిలో పెట్టే సగం మండిన కట్టెలు ఇలాంటివి చార్కోల్ అని అనొచ్చు. సో క్రింది వాటిలో ఏది ఉష్ణమునకు మరియు విద్యుత్తుకు చక్కటి వాహకం అంటే గ్రాఫైట్. ఇంకా విద్యుత్తుకు చక్కటి ప్యూర్ వాహకం ఏదంటే సిల్వర్. కానీ పెద్దగా వాడం. వెండి ఉంది కదా, సిల్వర్, అది విద్యుత్తుకు ప్యూర్ వాహకం. ఆ తర్వాత క్రమంలో కాపర్ వాడతారు. ఆ తర్వాత అల్యూమినియం అనేది విరివిగా వాడతారు. కాపర్, అల్యూమినియంలు మాత్రం ఎక్కువగా వాడుతుంటారు. సిల్వర్ మరి కాస్ట్ దృష్ట్యాన ఏమో ఎక్కువగా వాడరు. కానీ ప్యూర్ వాహకం ఏది అంటే సిల్వరే. తర్వాత రీజనింగ్ క్వశ్చన్ 6:42, 6:37, 6:27 చూస్తూనే చెప్పచ్చు. ఇది ఫస్ట్ దాంట్లో నుంచి 6:42లో నుంచి 5 తీసేస్తే 6:37, తర్వాత 10 తీసేస్తే 6:27, తర్వాత 15 తీసేస్తారు 6:12 వస్తుంది, తర్వాత 20 తీసేస్తే 6:92 వస్తుంది. అలా ఈజీగానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్. భారతీయ చలనచిత్రాల తొలి రోజులలో రాజా హరిశ్చంద్ర అనే చిత్రం యొక్క నిర్మాత ఎవరు? దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అనేది మన ఆన్సరు. ఈయన నిర్మాత మాత్రమే కాదు, దానికి డైరెక్టర్ కూడా ఆయనే. అందుకే మనం దాదా సాహెబ్ ఫాల్కే అంటుందే ఆ అవార్డు కూడా ఈయన పేరు మీదుగానే ఇస్తారు. 1913లో తొలి భారతీయ
సైలెంట్ ఫిల్మ్, తొలి భారతీయ సైలెంట్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్రని. డైరెక్టరు అండ్ ప్రొడ్యూసరు దాదాసాహెబ్ ఫాల్కే గారు. అలాగే 1931లో వచ్చిన తొలి భారతీయ టాకీ చిత్రం, డైరెక్టర్ ఆర్దేషిర్ ఇరానీ, ప్రొడ్యూసర్ కూడా ఈయనే దానికి కూడా. ఆ చిత్రం పేరు ఆలం ఆరా. అలాగే 1937లో వచ్చిన కిసాన్ కన్యా అనేది తొలి భారతీయ రంగుల చిత్రం, అంటే కలర్ ఫిల్మ్. డైరెక్టర్ మోతీ బి గిద్వానీ, నిర్మాత ఆర్దేషిర్ ఇరానీ గారు. ఆలమారా నిర్మాత అనమాట ఆయన. ఇవి కాకుండా ఇవన్నీ ఇండియన్ కంటెంట్స్ అనమాట. భారతీయులు వాళ్ళ సొంతంగా తయారు చేసిన మూవీసు. ఇవి కాకుండా ఆల్రెడీ ఇండియాలో ముంబైలో అనేక అమెరికన్ సినిమాలు ఇవన్నీ రిలీజ్ అవుతుండేవి, ఆడుతుండేవి. ఇవి ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ అన్నమాట, భారతీయ చిత్రాలు. 10 ఇత్తడి అనేది రాగితో పాటు ఏ లోహం యొక్క మిశ్రమం. రాగితో దేన్ని కలిపితే ఇత్తడి తయారవుతుంది అని. మిశ్రమ లోహాలు గురించి బాగా తెలుసుకోవాలి, రాసుకోవాలి. ఇత్తడి అనేది రాగితో తగరాన్ని మిక్స్ చేస్తే ఇత్తడి తయారవుతుంది. అలాగే బ్రాస్ అనేది కాఫర్ ప్లస్ జింక్ కలిపితే వస్తుంది. ఇంకా జర్మన్ సిల్వర్ అనేది కాఫర్ ప్లస్ జింక్ ప్లస్ నికెల్ని కలిపితే వస్తుంది. రోల్డ్ గోల్డ్ ఉంది కదా, అది కాఫర్ ప్లస్ అల్యూమినియంని కలిపి తయారు చేస్తారు. గన్ మెటల్ అని ఉంది, అది తుపాకులు, ఫిరంగులు వీటి తయారీలో విడిభాగాల కోసం అందుకు వాడుతుంటారు. గన్ మెటల్ యొక్క కంటెంట్స్ ఏంటంటే ఉంటాయంటే కాఫరు, జింకు, తగరం, పీబీ ప్లంబం, ఈ 4 కలిపి తయారు చేస్తారు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ఉంది, ఐరన్, క్రోమియం, నికెల్, కార్బన్ని కలిపి తయారు చేస్తారు. సోల్డర్ మెటల్ ఉంది కదా, మనం సోల్డరింగ్ అందుకు వాడుతుంటాం కదా సర్క్యూట్స్లో, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో. అది 50% పాదరసము, 50% తగరము వాడుతుంటారు. అంటే లెడ్ ప్లస్ టిన్ను వాడుతుంటారు. ఇది వైర్లను కలపడానికి అందుకు వాడుతుంటాము. లెడ్ ప్లస్ టిన్ అంటే పీబీ ప్లస్ ఎస్ఎన్. తగరం యొక్క సంకేత నామం ఏదని నాకు ఇంతకుముందు ఆర్ఆర్బి గ్రూప్ డి రాసినప్పుడు అడిగినారు. నేను రాంగ్ పెట్టినా. తగరం టిన్ యొక్క సాంకేతికత ఏది అని ఏదో అడిగినారు. నేను టీఎన్ ఏదో ఉండేది, టీ సంథింగ్ ఏదో అది పెట్టినా. కానీ తగరానికి సంకేతం వచ్చేసి ఎస్ఎన్. టిన్ యొక్క సంకేతం, రసాయనిక సంకేతం ఎస్ఎన్. అలాగే మ్యాగ్నాలియం అని ఉంది. ఇది అల్యూమినియం 95% ఉంటే మెగ్నీషియం 5% ఉంటుంది. ఈ తక్కెళ్ళను, ఈ కాటాలు ఉన్నాయి కదా, అవి తయారు చేయడానికి అందుకు ఇవి వాడుతుంటారంట. ఆల్నికో అని ఇంకో మిశ్రమ లోహం ఉంది. అల్యూమినియం, నికెల్, కార్బన్, కాఫర్ ప్లస్ ఐరన్ కలిపి ఆల్నికో అనే మిశ్రమ లోహాన్ని తయారు చేస్తారు. దీన్ని అయస్కాంతాల తయారీలో ఎక్కువ వాడుతుంటారంట. అలాగే కాయిన్ మెటల్, నాణేల తయారీలో వాడే మెటల్ ఉంది. అమెరికాలో ఈ మెటల్ ఎక్కువ వాడతారంట. కాఫర్ ప్లస్ నికెల్ కలిపితే కాయిన్ మెటల్ వస్తుంది నాణేల తయారీకి. దీన్నే బెల్ మెటల్ అని కూడా అంటారు. సౌండ్ బాగా వస్తుంది. బెల్ మెటల్ అని కూడా అని పిలుస్తారనమాట. బెల్ మెటల్ ఏదంటే కాఫర్ ప్లస్ నికెల్ కలిపిన మిశ్రమ లోహాన్ని బెల్ మెటల్ అంటారు. దీన్ని ఇంకా నాణేలకే కాకుండా ఆభరణాలు, విగ్రహాల తయారీలు కూడా దీన్ని వాడుతుంటారు. తర్వాత 11వ క్వశ్చన్, గ్లౌకోమా దేనికి సంబంధించిన జబ్బు అని అడిగారు. నేను గ్లూకోమా అని చదివాను. గ్లూకోమా అనేది కళ్ళకు సంబంధించిన జబ్బు. అలాగే క్షయ అనేది
ఊపిరితిత్తులకు సంబంధించిన డయాబెటిస్ అనేది క్లోమో గ్రంథి మీద ఎఫెక్ట్ చూపే జబ్బు. అలాగే టైఫాయిడ్ వస్తే శరీరంలోని ఏ భాగాలు బాధకు గురవుతాయి అని అడిగారు ఒకసారి. ప్రేగులు, టైఫాయిడ్ వస్తే ప్రేగులు బాధకు గురవుతాయి, ప్రేగుల మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం బాగా ఇంపార్టెంట్. ఇది టైఫాయిడ్ వస్తే ప్రేగులు ఎఫెక్ట్ అవుతాయి, కామెర్లు వస్తే కాలేయం మీద ఎఫెక్ట్ ఉంటుంది, డిఫ్తీరియా వస్తే గొంతు మీద ఎఫెక్ట్ ఉంటుంది, మెనింజైటిస్ అనే వ్యాధి వస్తే మెదడు ఎఫెక్ట్ అవుతుంది. అలాగే పయోరియా అనే వ్యాధి వస్తే పళ్ళు, చిగుళ్ళు ఎఫెక్ట్కి గురవుతాయి. అలాగే ట్రకోమా అనే వ్యాధి వస్తే ఇది కూడా కళ్ళకు సంబంధించిన వ్యాధి. ట్రకోమా, క్వశ్చన్ అది గ్లూకోమా, ఈ రెండు కూడా కళ్ళకు సంబంధించినవే. ఇది కాకుండా ఆర్థరైటిస్ అనే వ్యాధి ఉంది, ఇది కీళ్ళకు సంబంధించింది. కంజక్టివిటీస్ అనింది, ఇది కళ్ళకు సంబంధించిన జబ్బు అన్నమాట. ఇలా అనేక జబ్బులు తెలుసుకోవడం ముఖ్యం. సో ఏ మరియు బిలో నెలసరి ఆధారం 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వారి నెలసరి ఖర్చులు 5:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ క్వశ్చన్ 600 పొదుపు చేస్తారంట నెలకు. ఇది ఫస్ట్ ఏం లేదు, ఆదాయాలు 2x 3x అనుకుంటాం, ఖర్చులు 5y 9y అని అనుకొని మిగులుదల 600 కదా, 600 = 2x - 5y. సో 2x - 5y = 600. అలాగే బిది 3x - 9y = 600 అని రెండు ఈక్వేషన్స్ వస్తాయి. వాళ్ళ ఆదాయాన్ని ఖర్చుల నుంచి తీసేస్తే వాళ్ళు మిగిలిచింది 600 కాబట్టి ఈక్వల్ చేసి రెండు ఈక్వేషన్స్ వస్తాయి. రెండు తెలియని రాశులు x y ఉన్నాయి. సో ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి రెండు తెలియని రాశులు xy విలువలు కనుక్కోవచ్చు. ఆ x విలువను 2x 3x ప్లేస్లో పెడితే వీడి ఆదాయం ఎంత వాడి ఆదాయం ఎంత వస్తుంది. సో దీన్ని వీలుంటే కన్నా వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ నేను చేసి రాస్తా. ఆన్సర్ మాత్రం 1000 2400. సో అలాగే 14వ దానికి ఆన్సరు 175. ఇదేం లేదు, మిశ్రమ భిన్నాలు ఉన్నాయి. 15 మూల 45 + 5 50/3, 11 44 + 1 45/4, 9 6 54 + 2 56/6 ఇంటూ 1/10 వేసి క్యాన్సిలేషన్ చేయడం, అలా చేసుకుంటూ పోతే సరిపోతుంది అనమాట. ఈజీగానే ఆన్సర్ వస్తుంది. సో 15వ క్వశ్చన్, ది పెరల్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ దేశాన్ని పేర్కొంటారు? ద పెరల్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ దేశాన్ని పేర్కొంటారు? సో దీనికి ఆన్సర్ శ్రీలంక. ది పెరల్ ఆఫ్ ద ఈస్ట్ అని శ్రీలంకని పేర్కొంటారు. అలాగే ది పెరల్ ఆఫ్ ద ఓరియంట్ సీస్ అని ఫిలిప్పీన్స్ దేశాన్ని పిలుస్తారు. ద పెరల్ ఆఫ్ ద ఓరియంట్ సీస్, పెరల్ అంటే ముత్యం అని అర్థం. ద పెరల్ ఆఫ్ ద ఓరియంట్ సీస్ అని ఫిలిప్పీన్స్ దేశాన్ని పిలుస్తారు. అలాగే భారతదేశం యొక్క కన్నీటి చుక్క అని కూడా శ్రీలంక నగరాన్ని పిలుస్తారు. మ్యాప్లో చూసేదానికి ఓ కన్నీటి బొట్టు మాదిరి ఉంటుంది. భారతదేశానికి కిందుగా ఉంటుంది కాబట్టి భారతదేశం యొక్క కన్నీటి చుక్క అని శ్రీలంక దేశాన్ని పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని దేశాలు ఇలా బిరుదులు వేరే పేర్లతో బాగా ఫేమస్ అయినట్టు చూడండి. 1000 సరస్సుల నగరం అని ఫిన్లాండ్ని, 1000 ఏనుగుల దేశమని థాయిలాండ్ని, 1000 కొండల దేశమని హిల్స్, ల్యాండ్ ఆఫ్ 1000 హిల్స్ అని రువాండా దేశాన్ని, అలాగే ఈ సామ్రాజ్యాధినేతలు లేదా రాజుల యొక్క శ్మశాన వాటిక అని ఆఫ్ఘనిస్తాన్ని. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ది మొఘలు చాలా వరకు సమాధులు అక్కడే ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్లోనే, కాబూల్లో అక్కడ ఇక్కడ పూడ్చిపెట్టారన్నమాట వాళ్ళని. అందుకే
గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపరర్స్ అని, గ్రేవ్యార్డ్ ఆఫ్ శ్మశాన వాటిక, ఎంపరర్స్ యొక్క శ్మశాన వాటికని ఆఫ్ఘనిస్తాన్ని పిలుస్తారు. అలాగే పవిత్ర భూమి అని ఇజ్రాయెల్ని పిలుస్తారు. సూర్యుడు ఉదయించే భూమి అని జపాన్ని పిలుస్తారు. అలాగే అర్ధరాత్రి సూర్యుడు ఉండే దేశమని నార్వేని పిలుస్తారు. ల్యాండ్ ఆఫ్ రెడ్ డ్రాగన్ అని చైనాని పిలుస్తారు. ఇలా అనేక దేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవడం ముఖ్యం. నెక్స్ట్ 16th క్వశ్చన్, పవిత్ర నగరం మదీనా ఏ దేశంలో ఉంది? ముస్లిమ్స్కి మదీనా నగరాన్ని ఒక్కసారైనా సందర్శించాలని తన జీవితకాలంలో అనుకుంటూ ఉంటారు. అంత పవిత్రమైనది ముస్లిమ్స్కి. ఇది సౌదీ అరేబియాలో ఉంది. అలాగే నెక్స్ట్ 17th క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు స్థాపించబడను? యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి అని అర్థము. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడిన అంటే 1945 అక్టోబర్ 24 అనమాట. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడి 1945 అక్టోబర్ 24. అక్టోబర్ 24ను అంతర్జాతీయ ఐరాస దినోత్సవంగా జరుపుకుంటాం. ఐక్యరాజ్య యుఎన్ఓ దినోత్సవం అని అడిగినా కూడా అక్టోబర్ 24 అనే డేటు గుర్తుపెట్టుకోవాలి. అలాగే 18 రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిషన్ సిఫార్సులతో రూపొందించారు? కమిషన్స్ 10 కమిషన్స్ అన్న ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఆన్సర్ మాత్రం ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచింది ఏ కమిటీ సూచన మేరకు అంటే స్వరణ్ సింగ్ కమిషన్. తర్వాత గురు గోవింద్ సింగ్ ఖల్సాను ఎప్పుడు స్థాపించను అని అడిగారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏదీ లేదంట. కరెక్ట్ ఆన్సర్ ఏదీ లేదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 20, పెన్సిల్ సీసము దేనితో చేయబడును? క్వశ్చన్ చూస్తే అసలు అర్థం కాదు. యాక్చువల్లీ లెడ్ పెన్సిల్ దేనితో తయారు చేస్తారు, లేదా లెడ్ పెన్సిల్ బాగా ఇంపార్టెంట్, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగినట్ట. లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం ఎంత అని అడుగుతారు. లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం ఎంతో కొంత ఉంటుంది లేబ్బా అని 20, 50, 30, 90 ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఎంతో లెడ్ పెన్సిల్ కదా, ఎంతో కొంత లెడ్ ఉంటుంది లేని, కానీ లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం 0. లెడ్ పెన్సిల్ అనేది గ్రాఫైట్తో మాత్రమే తయారు చేస్తారు. లెడ్ శాతం అనేది ఏమీ ఉండదన్నమాట. చాలా ఎగ్జామ్స్లో కన్ఫ్యూజింగ్గా అడిగి చాలామంది రాంగ్ కూడా చేస్తుంటారు. లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం ఎంత? 10%, 30%, 50%, 90%, 0 అని ఇస్తారు. కొంచెమన్నా ఉంటుంది అనుకునే వాళ్ళు 10 వేస్తారు, సగం ఉంటుంది అనుకునే వాళ్ళు 50 వేస్తారు, ఎక్కువ ఉంటుంది అని అనుకునే వాళ్ళు 90 వేస్తారు. కానీ లెడ్ పెన్సిల్లో లెడ్ శాతం 0. ఇక్కడ క్వశ్చనే రివర్స్లో అడిగిన పెన్సిల్ సీసము దేనితో చేయబడును అని కొంచెం ఆర్ఆర్బీలో క్వశ్చన్స్ ఇట్నే ఉంటాయి. సగం తెలుగులో చదివితే సగం ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఏదో కొత్త క్వశ్చన్ ఉన్నట్టు అలా ఉంటాయి. లెడ్ పెన్సిల్ అనే క్వశ్చన్ నేను ఆల్రెడీ చదివినా కాబట్టి నాకు అర్థమైంది అలా అనమాట. పెన్సిల్ సీసం దేనితో చేయబడును అంటే పెన్సిల్ గ్రాఫైట్ లింక్ ఉంది అని గుర్తుపెట్టుకొని వేసేయడమే ఆన్సరు. 21వ దానికి అడిషన్. ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ఇలాంటి క్వశ్చన్లు కనీసం ఒక 5-6 ఉంటాయి. ఏది బాగా డెడ్ ఈజీగా ఉండేవి, ఊరి కూడికలు తీసివేతలు ఇలాంటివి. ఇందాక పైన చెప్పిన ఆ క్యాన్సిలేషన్ చేసేవి, ఆ మిశ్రమ భిన్నాన్ని అపక్రమంగా మార్చుకొని క్యాన్సిలేషన్ చేసేవి ఇలాంటివి. అలా ఇవన్నీ ప్లస్ ఉండేటన్ని ఒకసారి యాడ్ చేసి తర్వాత మైనస్ ఉండేదాన్ని కింద వేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆన్సర్ డి. అలాగే 22 ఈ బ్రాకెట్స్లో ఉండేవి ఫస్ట్ చేసుకొని అందులోని డివిజన్ని ఫస్ట్ చేసుకొని అలా బాడ్మాస్ సూత్రం ప్రకారం చేస్తే 351 అని ఈజీగా ఆన్సర్ వస్తుంది. 22వ దానికి ఆన్సర్ డి 351. సో నెక్స్ట్ క్వశ్చన్ 23, ఎంఎస్ఎస్ పూర్తి రూపం ఏది అంట. ఏమో ఎక్కడ తగలేదు ఇది, మరి అంత ఇంపార్టెంట్ ఏమో. సో ఆన్సర్ అయితే మొబైల్ శాటిలైట్ సర్వీస్. ఎంఎస్ఎస్ మొబైల్ శాటిలైట్ సర్వీస్. తర్వాత 24, అమెజాన్ పరివాహక ప్రాంతంలోని భూమధ్యరేఖ అడవులను ఏమని పిలుస్తారు అని. ఈ లోయర్ క్లాస్లో 8th, 9th, 7th నుంచే స్టార్ట్ అవుతాయి. భూమధ్యరేఖ ప్రాంతం, అయినరేఖ ప్రాంతం, ఇది అంటార్కిటికా ఖండాల గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేటప్పుడు ప్రాంతాల గురించి కూడా ఉందన్నమాట. భూమధ్యరేఖ ప్రాంతం
ఏ ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఉంది, అంటే దాని ఉనికి ఎక్కడుంది, అక్కడ ఎక్కువగా ఏ రకం అడవులు పెరుగుతాయి, ఏ పంటలు పండిస్తారు, జనాభా జీవన విధానం ఏది, ఇది అనేది లెసన్లుగా ఉందన్నమాట. అక్కడ చదివినప్పుడు ఆ ప్రాంతంలోని అడవుల పేర్లు ఏమని పిలుస్తారు, పంపాలు అని పిలుస్తారు అనింది. అదే ఆసియా ఖండంలోని అడవి గడ్డి భూముల్ని ఏమని పిలుస్తారు అనింది, ప్రైరీలు అనుకుంటా. అలాగే డౌన్లో అనేది బాగా నాకు గుర్తు, ఆస్ట్రేలియా ప్రాంతంలోని గడ్డి భూములను ఏమని పిలుస్తారు అనింది, డౌన్లు అని పిలుస్తారు అనుకుంటా. ఇలా సెలవులు అనేది కూడా బాగా ఇంపార్టెంట్, మరి అది ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆ టైప్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక చోట ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత 25th క్వశ్చన్, మాన్సూన్ అనే పదము దేని నుండి వెలువడింది, ఏ భాషా పదం అని. మాన్సూన్ అంటే ఋతుపవనాలు అనమాట. ఇది ఒక్కటే నేను లోయర్ క్లాస్ నుంచి చదివినప్పుడు అరబిక్ పదం అనేది ఇది ఒక్కటే అనుకుంటా. మాన్సూన్ అనే పదము ఏ భాషా పదం అంటే అరబిక్ పదం. ఇది కూడా లోయర్ క్లాస్ లెసన్లలోనే ఉంది. జనరల్గా ఎక్కువ లాటిన్ పదాలు, ఏది సైన్స్కు సంబంధించినట్టయితే లాటిన్ గ్రీకా ఉంటాయి. ఇది ఒకటి మాత్రం అరబిక్ పదం. మాన్సూన్ అనగా ఋతుపవనాలు అని అర్థం. ఇది ఒక అరబిక్ పదం. సో